రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ గోషామహల్లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను మట్టి కరిపించడం ఖాయమని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ దాసోస్ శ్రావణ్ అన్నారు. నియోజకవర్గంలోని జాంబాగ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మతం పేరుతో విధ్వంస రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించే విధంగా కార్యకర్తలందరూ సంకల్పం తీసుకున్నారని అన్నారు. కార్యకర్తలందరూ ఒకే తాటిపైకి వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా గోషామహల్ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ బిలాల్, పార్టీ నగర మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ తో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. కానీ మీరు వచ్చిన సంతోషం. అలాగే గోషామహల్ నియోజకవర్గానికి కొత్తగా నియమించబడ్డ మన నంబర్ డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడలకి ఇద్దరు ఇంకొన్న అందరికీ కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ओवर कॉन्फिडेंस ही कहीं है, इसको किसी को दोष नहीं देना चाहती हूँ. ओवर कॉन्फिडेंस के जाते हमारी सीट हमारे हाथ से निकल गई थी, लेकिन कहीं ना कहीं हम कह सकते हैं कि कम्युनिकेशन गैप भी हुआ होगा लोगों के बीच. केसीआर गारी नायकत्వం केसीआर गारी नायकत्వం जय తెలంగాణ అకల తినని తీసుకోవడానికి జై శ్రీను జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గారి యొక్క ఆదేశాల మేరకు గోషామహల్ నియోజకవర్గానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమింపబడ్డటువంటి గౌరవనీయులు నంద్ వ్యాస్ బిలాల్ గారు, వారి నాయకత్వంలో అదేవిధంగా ఆనంద్ గౌడ్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున జాంబాగ్ డివిజన్ లో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవటం అయింది. వందలాది మంది మహిళలు, తర్వాత మిగతా కార్యకర్తలు అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైంది. ఒకటే ఒక సంకల్పం తీసుకున్నారు. ఒకటి, అంతరాలు ఏమైనా ఉన్నా, చిన్న చిన్న వైరుధ్యాలు ఏమైనా ఉన్నా అన్ని కూడా కలిసిమెలిసి ఒక కుటుంబం లెక్క మేము పరిష్కరించుకుంటాము అని చెప్పని అందరూ కూడా సంకల్పం తీసుకున్నారు. రెండవది, ఇంకొక పెద్ద సంకల్పం ఏం తీసుకున్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి ఎన్నికల్లో రాజాసింగ్ ను మట్టి కరిపిస్తాం, అవినీతిలో కూరుకుపోయి రాముడి పేరు మీద రాజకీయం చేస్తూ ఇష్టం వచ్చినటువంటి ఒక అవినీతికి పాల్పడుతున్నటువంటి ఒక రాజాసింగ్ కు తగిన గుణపాఠం చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ మతం పేరు మీద విధ్వంసకర రాజకీయాలు చేస్తున్న భాజపాను ఒడగొట్టే విధంగా పెద్ద ఎత్తున గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ కార్యకర్తలు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకున్నారు. రానున్న రోజుల్లో గోషామహల్ జెండా, బీఆర్ఎస్ జెండా తప్పనిసరిగా అసెంబ్లీ పైన రెపరెపలాడుతుంది.